ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కార్ క్లారిటీ ఇచ్చింది. వాలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదంగా మారిన వాలంటీర్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేరింది. ఎన్నికల్లో వారిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాలంటీర్లను తొలగిస్తారని, చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తారని వైసీపీ ప్రచారం చేసింది. దీనికి కౌంటర్గా చంద్రబాబు తాము వాలంటీర్లను కొనసాగిస్తామని అన్నారు. అంతేకాదు వారికిస్తున్న 5,000 స్థానంలో 10,000 ఇస్తామన్నారు. దీంతో ఎన్నికల సమయంలో గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కూటమి సర్కార్ కొలువు తీరింది. అయితే 2 మాసాలైనా కూడా వాలంటీర్ల విషయాన్ని సర్కార్ పట్టించుకోలేదు. అంతేకాదు ప్రతి నెల 1న ఇంటింటికి పంచే పింఛన్లను కూడా వాలంటీర్లు లేకుండానే గత 2 మాసాలుగా పంపిణీ చేస్తున్నారు. దీంతో వాలంటీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఏంటని అయోమయంలో ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో తాజాగా సర్కార్ ప్రకటన విడుదల చేసింది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిస్తామన్న 10,000ను కూడా ఇస్తామని తెలిపింది. వాలంటీర్లలో నైపుణ్యాలను పెంచి మరో రూపంలో వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఏపీలో 2 నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని, ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్లు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం. శివప్రసాద్ వెల్లడించారు. దీంతో వాలంటీర్ల సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.